తాజాగా మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. అది కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. ధన్యవాదాలు చిరంజీవి గారు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అనుకోకుండా బాధ పెట్టి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు అని వర్మ తాజాగా ట్వీట్ చేశారు. దానికి ముందు శివ సినిమా రిలీజ్ సందర్భంగా ఆ మూవీ గురించి ఎంతో గొప్పగా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఆయన అందులో రామ్ గోపాల్ వర్మ టాలెంట్ ని కొనియాడారు. దానికి బదులిస్తూ ఆర్జీవి థ్యాంక్స్ తో సరిపెట్టకుండా సారీ దాకా వెళ్లారు. మరి ఎందుకు ఈ సారీ అన్నది అంటే ఎవరికి వారుగా మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్జీవి మెగాస్టార్ చిరంజీవి కాంబోలో 1997 ప్రాంతంలో ఒక సినిమా స్టార్ట్ అయిన సంగతి చాలా మందికి గుర్తుందో లేదో తెలీదు, కానీ ఆ అద్భుతం జరిగింది. అప్పట్లో ఆర్జీవి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇక టాలీవుడ్ లో టాప్ హీరోగా మెగాస్టార్ గా చిరంజీవి గారు ఉన్నారు. వీరి కాంబోలో ఒక క్రేజీ మూవీ స్టార్ట్ అయింది. దాని పేరు వినాలని ఉంది. ఈ మూవీలో మెగాస్టార్ సరసన టబు మెయిన్ హీరోయిన్ గా ఉంటుంది. అలాగే ఈ మూవీకి సంగీతం మణిశర్మ, పాటలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ మూవీ కొంత షూటింగ్ జరిగింది. ఆ తర్వాత సడన్ గా ఆర్జీవి ముంబైలో ఒక షూటింగ్ కోసం మధ్యలో ఈ సినిమాను వదిలేసి వెళ్లిపోయారని ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో అన్నది పక్కన పెడితే ఈ మూవీ మాత్రం తిరిగి స్టార్ట్ కాలేదు. కొంతవరకు పాటల చిత్రీకరణ, కొంత షూటింగ్ పార్ట్ అయిన తర్వాత మెగాస్టార్ మూవీ ఇలా ఆగిపోవడం ఆనాడు ఒక అతిపెద్ద సెన్సేషన్ గానే అంతా భావించారు. ఎందుకంటే మెగాస్టార్ తో సినిమా అంటే ఎంతో మంది వెయిట్ చేసే రోజులు అవి. ఆయన కెరీర్ పీక్స్ లో ఉండగా నెంబర్ 1 హీరో అలాంటి మెగాస్టార్ ఆర్జీవి కాంబో అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో ఉంది. కానీ ఈ మూవీ మాత్రం బయటకు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబో కలిసింది లేదు. అయితే ఈ ఇద్దరు అప్పుడు మంచి పీక్స్ లో ఉన్నారు. మెగాస్టార్ మోజు, ఆర్జీవి లాజిక్ అన్నీ మిక్స్ చేస్తూ వినాలని ఉంది. మూవీ గనుక రిలీజ్ అయి ఉంటే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచేదేమో అన్న చర్చ అయితే ఉంది. అయితే కాదు, ల్యాండ్ మార్క్ గా కూడా ఉండే ఛాన్స్ కొట్టి పారేయలేమని అంటారు. ఆర్జీవి అప్పట్లో మంచి సక్సెస్ లో ఉన్నారు. కానీ ఆయన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా లేదా అన్నది ఒక మిస్టరీ. ఏదేమైనా ఆర్జీవి తాజా మెగాస్టార్ కి సారీ చెప్పిన నేపథ్యంలో దీన్ని కూడా నాటి సినీ విషయాలు గుర్తు ఉన్న సినీ ప్రియులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.